శాంతి 24/3/2024 యొక్క అవ్యక్త మురళి ఆధారంగా బాబా సమానంగా హోలీగా అనగా పవిత్రంగా అయ్యే యోగాభ్యాసం చేద్దాము. ఓం శాంతి. నేనొక పవిత్ర ఆత్మను, హోలియెస్ట్ ఆత్మను, సదా హయ్యెస్ట్ స్థితిలో స్థితి అయ్యే ఆత్మను, సదా సర్వ ఖజానాలతో సంపన్నమైన రిచెస్ట్ ఆత్మను. నేను పదమాపదంపతి ఆత్మను. నేను నా మనసు, బుద్ధి, సంస్కారాలపై రాజ్యం చేసే స్వరాజ్యాధికారిని. క్షణంలో మనసు, బుద్ధికి ఆర్డర్ చేసి అశరీరిగా అయి వతనంలో బాబ్దాదా వద్దకు చేరుకున్నాను. బాబా నుండి నాకు పవిత్రమైన శక్తిశాలి దృష్టి లభిస్తూ ఉంది. దాని ద్వారా నాలో ఉన్న లోపాలు, బలహీనతలు, చెడు మొత్తం అన్నీ కాలిపోతున్నాయి, భస్మమైపోతున్నాయి. నేను శుద్ధ ఆత్మగా అవుతూ ఉన్నాను. నాకు అతీంద్రియ సుఖం యొక్క అనుభూతి కలుగుతుంది. బాబా, మీరు నాకు మీ ప్రేమ భరితమైన దృష్టితో అతీతమైన అనుభూతి కలిగిస్తున్నారు. మీరు నన్ను చూస్తూ హర్షిస్తున్నారు. నేను కూడా బాబాను చాలా ప్రేమగా చూస్తూ చూస్తూ బాబా రంగులో రంగరించబడుతున్నాను. బాబా సమానంగా అవ్యక్త ఫరిష్తాగా అయ్యాను. నేను అనే దానిని నీదిలోకి పరివర్తన చేసి బెగ్గర్ టు ప్రిన్స్గా అవుతున్నాను. నేను నా తనువు, మనస్సు, ధనము, సంబంధాలు అన్నింటినీ బాబాకు అర్పించేశాను. నాకైతే ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు. రిటర్న్లో బాబా నన్ను సర్వ అవినాశీ ప్రాప్తులతో సంపన్నంగా చేస్తున్నారు. ఈ అవినాశీ ప్రాప్తులను ఎవ్వరూ నా నుండి దోచుకోలేరు, వాటిని కాల్చలేరు, ముంచలేరు. బాబా నన్ను జ్ఞానం, సుఖం, శాంతి మరియు నిస్వార్థమైన సత్యమైన ప్రేమ అనే ఖజానాలతో నిండుగా చేస్తున్నారు. ఈ ఖజానాలను విశ్వంలోని దుఃఖిత అశాంత ఆత్మలకు సకాష్ ఇవ్వడానికి నేను ఉపయోగిస్తున్నాను. దీనితో నా జమా ఖాతా కూడా పెరుగుతూ ఉంది. ఈ ఖజానాలను నేను భక్తాత్మల కోసం కూడా ఉపయోగిస్తున్నాను. ఇప్పుడు నా ఎదురుగా ఒక దృశ్యం కనిపిస్తుంది. ఒక విశాలమైన మందిరం. అందులో నేనొక సుందరమైన విగ్రహం రూపంలో
విరాజమానమై ఉన్నాను. అనేక మంది భక్తాత్మలు నన్ను పిలుస్తూ ఉన్నారు. ఓ పూజ్యాత్మ, ఓ దేవాత్మ, మాకు దర్శనమివ్వండి, సుఖాన్ని ఇవ్వండి, శాంతిని ఇవ్వండి, సంతోషాన్ని ఇవ్వండి, మా అజ్ఞానాంధకారాన్ని దూరం చేయండి. భక్తాత్మల పిలుపులు విని నేను అందరి మనోకామనలను పూర్తి చేస్తున్నాను. బాబా ఇచ్చిన ఖజానాలను భక్తాత్మలకు పంచుతున్నాను. అందరికీ ఊరట లభిస్తుంది. నేను ప్రతి కర్మ బాబా స్మృతిలో మరియు బాబా తోడులో చేయడం వలన నాకు సదా సంతోషం, శక్తి మరియు సఫలత ప్రాప్తిస్తున్నాయి. నేను డబల్ లైట్ తీవ్ర పురుషార్థిగా అవుతున్నాను. అనేక పరిస్థితుల యొక్క అలజడిలో కూడా బాబా తోడుతో అచలంగా ఉంటున్నాను. నేనెప్పుడూ కూడా స్వయం యొక్క లేక ఇతరుల యొక్క గతించిపోయిన విషయాలను చింతన చేయను. నా దృష్టిలో గతించిపోయిన విషయాలు పూర్వజన్మలోని విషయాలతో సమానము. గతించిపోయిందేదో గతించిపోయింది, ఇక పూర్తిగా సమాప్తం. నేను క్షమాసాగరుడి యొక్క సంతానాన్ని, మాస్టర్ క్షమాసాగరుణ్ణి, దయార్థ హృదయుడిని. నేను గతం గతః చేసి ముందుకు సాగిపోయే ఆత్మను. నేను విస్తారమైన విషయాల యొక్క సారంలో ఉండే ఆత్మను. సదా తేలికగా ఉండే ఆత్మను. నేను సదా స్మృతి మరియు సేవలో బిజీగా ఉండే తీవ్ర పురుషార్థి ఆత్మను. నేను స్వపరివర్తనతో విశ్వ పరివర్తన తీసుకొచ్చే ఆత్మను. ఓం శాంతి. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, ఇది కళ్యాణకారి పురుషోత్తమ సంగమ యుగము. ఇందులో పాత ప్రపంచం పరివర్తనై కొత్తదిగా అవుతుంది. ఈ యుగాన్ని మీరు మర్చిపోవద్దు. ప్రశ్న: తండ్రి తన చిన్న పెద్ద పిల్లలందరినీ తమ సమానంగా తయారు చేసేందుకు ప్రీతిగా ఇచ్చే ఒక శిక్షణ ఏది? జవాబు: మధురమైన పిల్లలు, ఇప్పుడిక తప్పులు చేయకండి. నరుని నుండి నారాయణుడిగా తయారయ్యేందుకు మీరు ఇక్కడికి వచ్చారు. కాబట్టి దైవీ గుణాలు ధారణ చేయండి. ఎవరికీ దుఃఖం ఇవ్వకండి. తప్పులు చేస్తే మీరు దుఃఖాన్ని ఇస్తారు. తండ్రి పిల్లలకు ఎప్పుడూ దుఃఖం ఇవ్వరు. వారు మిమ్మల్ని ఆదేశిస్తూ ఉన్నారు. పిల్లలు తండ్రినొక్కరినే స్మృతి చెయ్యండి. యోగులుగా అయితే వికర్మలు వినాశనం అవుతాయి. మీరు చాలా మధురంగా అవుతారు. ఓం శాంతి. ఏ పిల్లలైతే స్వయాన్ని ఆత్మగా భావించి పరంపిత పరమాత్మతో యోగం జోడిస్తారో వారే సత్యమైన యోగులని అంటారు. ఎందుకంటే తండ్రి ట్రూత్ కదా. కావున మీ బుద్ధి యోగము సత్యం జతలో ఉంది. వారు వినిపించేదంతా సత్యమే. యోగులు భోగులు అనే రెండు ప్రకారాల జనులున్నారు. భోగులలో కూడా అనేక ప్రకారాల వారుంటారు. యోగులలో కూడా
అనేక ప్రకారాల వారుంటారు. మీ యోగము ఒకే విధమైనది. వారి సన్యాసం వేరే, మీ సన్యాసం వేరే. మీరు పురుషోత్తమ సంగమ యుగంలోని యోగులు. ఈ యోగం గురించి ఇతరులెవ్వరికీ మేము పవిత్రమైన యోగులమా లేక పతిత భోగులమా అని తెలియదు. ఇది కూడా పిల్లలకి తెలియదు. బాబా అందరినీ బచ్చా బచ్చా అని పిలుస్తారు. ఎందుకంటే తాను అనంతమైన ఆత్మలకు తండ్రినని వారికి తెలుసు. మనమంతా ఆత్మలమని, పరస్పరము అందరము సోదరులమని మీరు అర్థం చేసుకున్నారు. వారు మన తండ్రి అని మీరు తండ్రితో యోగం చేయడం వలన పవిత్రంగా అవుతారు. వారు భోగులు, మీరు యోగులు. తండ్రి మీకు తమ పరిచయాన్ని ఇస్తారు. ఇది పురుషోత్తమ సంగమ యుగమని కూడా మీకు తెలుసు. ఈ విషయం మీకు తప్ప ఇతరులకెవ్వరికీ తెలియదు. దీని పేరు పురుషోత్తమ సంగమ యుగము. అందువల్ల నా పురుషోత్తమ అనే పదాన్ని ఎప్పుడూ మర్చిపోరాదు. ఇది పురుషోత్తములుగా అయ్యే యుగము. ఉన్నతమైన పవిత్రమైన మానవులను పురుషోత్తములుగా అంటారు. లక్ష్మీనారాయణుడు ఉన్నతంగా పవిత్రంగా ఉండేవారు. ఇప్పుడు మీకు సమయం గురించి కూడా తెలిసిపోయింది. 5000 సంవత్సరాల తర్వాత ఈ ప్రపంచం పాతదైపోతుంది. మళ్ళీ దీనిని కొత్తదిగా చేసేందుకు తండ్రి వస్తారు. ఇప్పుడు మనము సంగమయుగ బ్రాహ్మణ కులానికి చెందిన వారము. అత్యంత ఉన్నతమైన బ్రహ్మ, కానీ బ్రహ్మను శరీరధారిగా చూపిస్తారు. శివబాబా ఏమో అశరీరి మరియు శరీరధారుల మిలనం జరుగుతుందని పిల్లలు అర్థం చేసుకున్నారు. వారిని మీరు బాబా అని అంటారు. ఇది అద్భుతమైన పాత్ర కదా. వీరికి మహిమ కూడా ఉంది. వారికి మందిరాలు కూడా నిర్మిస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా రథాన్ని అలంకరిస్తారు. అనేక జన్మల అంతిమ జన్మలోని అంతిమ సమయంలో ప్రవేశిస్తామనని కూడా బాబా తెలిపించారు. అన్ని విషయాలను ఎంతో స్పష్టంగా అర్థం చేయిస్తారు. మొట్టమొదట భగవాను వాచ అని చెప్పవలసి ఉంది. అనేక జన్మల తర్వాత అంతిమ సమయంలో అన్ని రహస్యాలను పిల్లలకు మాత్రమే అర్థం చేయిస్తారు. ఇతరులు ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. పిల్లలు మీరు కూడా అప్పుడప్పుడు మర్చిపోతారు. పురుషోత్తమ అనే పదము వ్రాసినందున ఈ పురుషోత్తమ యుగమే కళ్యాణకారి యుగమని అర్థం చేసుకుంటారు. యుగము గుర్తుంటే ఇప్పుడు మేము నూతన ప్రపంచంలోకి వెళ్ళేందుకు పరివర్తన చెందుతున్నామని అర్థం చేసుకుంటారు. నూతన ప్రపంచంలో దేవతలుంటారు. ఇప్పుడు మీరు యుగముల గురించి కూడా తెలిసింది. మధురమైన పిల్లలు సంగమ యుగాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దని తండ్రి అర్థం చేయిస్తారు. ఇది మర్చిపోతే మొత్తం జ్ఞానమంతా మర్చిపోతారు. ఇప్పుడు మనము పరివర్తన అవుతున్నామని పిల్లలు మీకు తెలుసు. పాత ప్రపంచం కూడా పరివర్తన చెంది కొత్తదిగా అవుతుంది. తండ్రి వచ్చి ప్రపంచాన్ని పిల్లలను కూడా పరివర్తన చేస్తారు. పిల్లలు పిల్లలు అని అందరినీ పిలుస్తారు. మొత్తం ప్రపంచంలోని ఆత్మలందరూ వారికి పిల్లలే. ఈ డ్రామాలో అందరికీ పాత్ర ఉంది. చక్రాన్ని కూడా నిరూపించాలి. ప్రతి ఒక్కరూ తమ తమ ధర్మాన్ని స్థాపన చేస్తారు. ఈ దేవీ దేవతా ధర్మం ఒక్క తండ్రి తప్ప ఇతరులెవరూ స్థాపన చేయలేరు. ఈ ధర్మాన్ని బ్రహ్మ స్థాపన చెయ్యరు. నూతన ప్రపంచంలో దేవీ దేవతా ధర్మం ఉంటుంది. పాత ప్రపంచంలో ఎక్కడ చూసినా మనుషులే మనుషులున్నారు. నూతన ప్రపంచంలో దేవీ దేవతలుంటారు. దేవతలు పవిత్రులు. అక్కడ రావణరాధ్యం ఉండదు. పిల్లలు మీకు తండ్రి రావణునిపై విజయం ప్రాప్తి చేయిస్తున్నారు. రావణునిపై విజయం ప్రాప్తి అయిన వెంటనే రామరాజ్యం ప్రారంభమవుతుంది. నూతన ప్రపంచాన్ని రామరాజ్యమని, పాత ప్రపంచాన్ని రావణరాజ్యమని అంటారు. రామరాజ్యం ఎలా స్థాపన అవుతుందో
పిల్లలు మీకు తప్ప ఎవరికీ తెలియదు. రచయిత అయిన తండ్రి కూర్చొని పిల్లలైన మీకు రచన యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు. రచయిత అయిన తండ్రి బీజరూపుడు. బీజాన్నే వృక్షపతి అని అంటారు. అది జడబీజము. అయితే తండ్రి అటువంటి జడబీజమని అనుకోవద్దు. బీజము నుండే మొత్తం వృక్షం వస్తుందని మీకు తెలుసు. ఈ మొత్తం విశ్వమంతా ఒక పెద్ద వృక్షము. అది జడము, ఇది చైతన్యము. మనుష్య సృష్టికి బీజరూపులు సచ్చిత్ ఆనంద స్వరూపుడు తండ్రి. వారి నుండి ఎంత పెద్ద వృక్షం వెలువడుతుంది. మనుష్య సృష్టి వృక్షము అన్నిటికంటే పెద్దది. అత్యంత ఉన్నతమైన వారు జ్ఞానసాగర్లు. ఆ వృక్షాల జ్ఞానము చాలామందికి తెలిసి ఉంటుంది. ఈ వృక్ష జ్ఞానము ఒక్క తండ్రి మాత్రమే ఇస్తారు. ఇప్పుడు హద్దులోని మీ బుద్ధిని తండ్రి పరివర్తన చేసి మీకు అనంతమైన బుద్ధిని ఇచ్చారు. ఈ అనంతమైన వృక్షాన్ని గురించి మీకు ఇప్పుడు తెలుసు. ఈ వృక్షానికి చాలా పరిధి లభించింది. తండ్రి పిల్లలైన మనందరినీ బేహద్దులోకి తీసుకువెళ్తారు. ఇప్పుడు ఈ మొత్తం ప్రపంచమంతా పతితంగా ఉంది. మొత్తం సృష్టి అంతా హింసాత్మకంగా ఉంది. ఒకరినొకరు హింసించుకుంటూ ఉంటారు. పిల్లలైన మీకు జ్ఞానం లభించింది. సత్యయుగంలోని దేవతా ధర్మం ఒక్కటే అహింసాత్మకమైనది. సత్యయుగంలో అందరూ పవిత్రంగా సుఖశాంతులతో ఉంటారు. 21 జన్మలకు అన్ని మనోకామనలు పూర్తి అవుతాయి. సత్యయుగంలో ఏ కోరిక ఉండదు. ధనధాన్యాలు మొదలైనవన్నీ అపారంగా లభిస్తాయి. ఈ బొంబాయి పట్టణం మొదట ఉండేది కాదు. దేవతలు ఉప్పునీటి సముద్ర తీరంలో ఉండరు. మధురమైన నదీ జలాలలోనే దేవతలు ఉంటారు. మనుషులు కొద్దిమందే ఉండేవారు. ఒక్కొక్కరికి చాలా భూమి ఉండేది. సత్యయుగంలో నిర్వికారి ప్రపంచం ఉంటుంది. మీరు యోగ బలంతో విశ్వరాజ్య పదవిని తీసుకుంటారు. దానినే రామరాజ్యమని అంటారు. మొట్టమొదట నూతన వృక్షము చాలా చిన్నదిగా ఉంటుంది. మొదట కాండంలో ఒకే ఒక ధర్మం ఉండేది. తర్వాత పునాది అనగా కాండం నుండి 3 కొమ్మలు వెలువడతాయి. మొదటిది పునాది వంటి దేవీ దేవతా ధర్మము కాండము నుండి చిన్న చిన్న కొమ్మలు రెమ్మలు వెలువడతాయి. ఇప్పుడు ఈ వృక్షానికి కాండమే లేదు. ఇటువంటి వృక్షము మరొకటి ఉండనే ఉండదు. దీని ఉదాహరణ కూడా మర్రి వృక్షంతో ఖచ్చితంగా సరిపోతుంది. మొత్తం మర్రి వృక్షం అంతా కూడా నిలబడే ఉంటుంది, కానీ దాని కాండం ఉండనే ఉండదు. అలాగని వృక్షం ఎండిపోదు. వృక్షం అంతా పచ్చగా నిలబడే ఉంటుంది, కానీ దేవీ దేవతా ధర్మము పునాది లేనే లేదు. కాండమంతా ఈ ధర్మమే కదా. రామరాజ్యము లేక దేవీ దేవతా ధర్మం కూడా కాండంలోనే వచ్చేస్తుంది. బాబా 3 ధర్మాలని స్థాపన చేస్తారు. ఈ విషయాన్ని సంగమయుగ బ్రాహ్మణులు మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు. బ్రాహ్మణులైనది మీది చిన్న కులము. చిన్న చిన్న మఠాలు మార్గాలు అనేకం వెలువడతాయి. అరవిందాశ్రమం చాలా వేగంగా వృద్ధి చెందుతుంది. ఎందుకంటే అందులో వికారాలను నిషేధించరు. దాని విషయం తెలపరు. ఇక్కడ కామ మహాశత్రువని దానిపై విజయం పొందాలని తండ్రి చెప్తూ ఉన్నారు. ఈ విధంగా మరెవ్వరూ చెప్పరు. అలా చెబితే వారి వద్ద కూడా గలాటలు జరుగుతాయి. ఇక్కడ ఉన్నవారంతా పతిత మానవులే కనుక పావనమయ్యే విషయం ఎవ్వరూ వినరు. వికారాలు లేకుండా పిల్లలు ఎలా జన్మ తీసుకుంటారని అంటారు. పాపం వారి దోషం కూడా లేదు. గీతను పఠించేవారు కూడా భగవానువాచ కామ మహాశత్రువు అని అంటారు. దాన్ని జయిస్తే జగజ్జీతులుగా అవుతారు. కానీ అర్థం చేసుకోరు. వారు ఈ వాక్యాన్ని వినిపించినప్పుడు వారికి అర్థం చేయించాలి. దీనిని గురించి బాబా చెప్తూ ఉన్నారు. హనుమంతుడు వాకిలి వద్ద చెప్పుల వద్ద కూర్చున్నట్లు మీరు కూడా వెళ్ళి దూరంగా కూర్చొని వినండి.
ఈ వాక్యాలు వారు వినిపించినప్పుడు దీని రహస్యం ఏమిటని వారినే అడగండి. జగజ్జీతులుగా ఈ దేవతలే ఉండేవారు. దేవతలుగా తయారయ్యేందుకైతే ఈ వికారాలను వదలాల్సి వస్తుంది. ఈ విషయం కూడా మీరు వారికి చెప్పవచ్చు. ఇప్పుడు రామరాజ్య స్థాపన అవుతూ ఉందని మీకు మాత్రమే తెలుసు. మీరే మహావీరులు. ఇందులో భయపడే విషయమేమీ లేదు. చాలా ప్రేమగా వారిని ఇలా అడగండి. స్వామి గారు, మీరు ఈ వికారాల విషయంపై విజయం పొందుకుంటే విశ్వానికి యజమానులుగా అవుతారని చెప్పారు కదా. అయితే పవిత్రంగా ఎలా అవుతామో తెలపలేదు అని అడగండి. ఇప్పుడు పిల్లలు మీరు పవిత్రంగా ఉండే మహావీరులు. మహావీరులే విజయమాలలో కూర్చోపడతారు. మానవ చెవులు అసత్యపు విషయాలు, తప్పు మాటలు వినేందుకు అలవాటు పడ్డాయి. ఇప్పుడు మీరు అసత్య మాటలు వినేందుకు ఏమాత్రమూ ఇష్టపడరు. సత్యమైన మాటలు మీ చెవులకు ఇంపులుగా ఉంటాయి. చెడు వినకు, చెడు చూడకు. మనుషులను తప్పకుండా జాగృతం చేయాలి. భగవంతుడు చెప్తూ ఉన్నారు, పవిత్రులుగా అవ్వండి. సత్యయుగంలో అందరూ పవిత్ర దేవతలుగా ఉండేవారు. ఇప్పుడు అందరూ అపవిత్రంగా ఉన్నారు. ఈ విధంగా అందరికీ అర్థం చేయించాలి. కామము మహాశత్రువని మా సత్సంగంలో అర్థం చేయిస్తారని అందరికీ చెప్పండి. ఇప్పుడు పవిత్రంగా అవ్వాలనుకుంటే ఒక యుక్తి ద్వారా అవ్వండి. స్వయాన్ని ఆత్మగా భావించి బాయి దృష్టిని పక్కా చేసుకోండి. ఈ భారతదేశం మొదట చాలా సంపన్న ఖండంగా ఉండేది. ఇప్పుడు ఆ సంపన్నత ఖాళీ అయిపోయిన కారణంగా హిందుస్థాన్ అని పేరుంచారని పిల్లలు మీకు తెలుసు. మొట్టమొదట భారతదేశంలో ధనధాన్యాలు, సంపద, పవిత్రత, సుఖశాంతులు మొదలైన వాటితో సంపన్నంగా ఉండేది. ఇప్పుడు దుఃఖంతో సంపన్నంగా ఉంది. అందుకే ఓ దుఃఖహర్త, సుఖకర్త అని మీరు పిలుస్తూ ఉంటారు. మీరు ఎంతో సంతోషంగా తండ్రి ద్వారా చదువుకుంటూ ఉన్నారు. బేహద్దు తండ్రి నుండి బేహద్దు సుఖ వారసత్వము తీసుకోకుండా వద్దనేవారు ఎవరుంటారు? మొట్టమొదట పరమాత్మను అర్థం చేసుకోవాలి. అల్ఫ్ను తెలుసుకోకుంటే ఏ రహస్యము బుద్ధిలోకి రానే రాదు. కాబట్టి అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వం నిచ్చేవారనే నిశ్చయం బుద్ధిలో కూర్చుంటే అప్పుడు ముందుకు వెళ్తారు. తండ్రిని ప్రశ్నించే అవసరం పిల్లలకి ఉండదు. తండ్రి పతిత పావనులు, వారినే మీరు స్మృతి చేస్తారు. వారి ద్వారానే మీరు పావనంగా అవుతారు. నన్ను మీరు అందుకే పిలిచారు. ఒక్క సెకండులోనే జీవన్ముక్తి లభిస్తుంది. అయినా స్మృతి యాత్రకు సమయం పడుతుంది. ముఖ్యమైనది స్మృతి యాత్ర. అందులోనే విఘ్నాలు ఏర్పడతాయి. అర్ధకల్పము మీరు దేహాభిమానంలో ఉన్నారు. ఇప్పుడు ఈ ఒక్క జన్మలో దేహీ అభిమానిగా అవ్వడంలోనే శ్రమ ఉంది. బ్రహ్మకేమో చాలా సులభము. మీరు బాప్దాదా అని పిలుస్తారు. తండ్రి నా తలపై సవారీ అయి ఉన్నారని ఇతనికి కూడా తెలుసు. వారిని ఎంతో మహిమ చేస్తాను, చాలా ప్రేమిస్తాను. బాబా, మీరు ఎంత మధురమైన వారు. నాకు కల్పకల్పము ఎంతో నేర్పిస్తారు. తర్వాత అర్ధకల్పము మిమ్మల్ని స్మృతి కూడా చేయను. ఇప్పుడైతే చాలా స్మృతి చేస్తాను. నిన్నటి వరకు నాలో ఏమాత్రం జ్ఞానం లేదు. నిన్నటి వరకు ఎవరిని పూజిస్తూ ఉన్నానో నేను వారిగా తయారవుతానని ముందు నాకు తెలియదు. ఇప్పుడు ఆశ్చర్యం కలుగుతూ ఉంది. యోగిగా అయినందున మళ్ళీ ఈ దేవీ దేవతలుగా అవుతాము. నాకు కూడా అందరూ పిల్లలే. ఈ బాబా చాలా ప్రీతితో పిల్లలను సంపాలన చేస్తారు. వీరిని పాలన చేస్తారు. ఇతడు కూడా నా సమానమై నరుని నుండి నారాయణుడిగా అవుతాడు. మీరు అందుకే ఇక్కడకు వచ్చారు. పిల్లలు, తండ్రిని స్మృతి చేయండి. దైవీ గుణాలు ధారణ చేయండి. ఆహార పానీయాలను
సంభాళన చేసుకోండి అని ఎంతగానో అర్థం చేయిస్తాను. అలా చేయకుంటే బహుశా ఇంకా సమయం ఉందని అనుకుంటున్నారని నేను భావిస్తాను. ఏదో ఒక తప్పు జరుగుతూనే ఉంటుంది. చిన్నవారికి పెద్దవారికి అందరికీ నేను చాలా ప్రేమతో అర్థం చేయిస్తాను. పిల్లలు, తప్పులు చేయకండి, ఎవరికీ దుఃఖం ఇవ్వకండి. తప్పులు చేస్తే దుఃఖం ఇచ్చినట్లవుతుంది. తండ్రి ఎప్పుడూ దుఃఖం ఇవ్వరు. వారు ఆదేశిస్తూ ఉన్నారు. తండ్రిని ఒక్కరిని స్మృతి చేస్తే వికర్మలు వినాశమవుతాయి, చాలా మధురంగా అవుతారు. లక్ష్మీనారాయణ అంత మధురంగా అవ్వాలి. దైవీ గుణాలు ధారణ చేయాలి. పవిత్రంగా అవ్వండి. ఇక్కడకు అపవిత్రులు వచ్చేందుకు అనుమతి లేదు. అప్పుడప్పుడు రాణిస్తారు, అది కూడా ఇప్పటి వరకే. చాలా వృద్ధి చెందినప్పుడు దీనిని పవిత్రతా శిఖరమని, శాంతి స్తూపమని అంటారు. అత్యంత ఉన్నతమైనది కదా. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి స్మృతిలో ఉండటమే అత్యంత గొప్ప శక్తి. అక్కడ చాలా సైలెన్స్ ఉంటుంది. అర్ధకల్పము ఎలాంటి కొట్లాటలు మొదలైనవి ఉండవు. ఇక్కడ ఎన్నో జగడాలు మొదలైనవి జరుగుతూ ఉంటాయి. శాంతి ఉండదు. శాంతిధామము అంటే మూలవతనము. మళ్ళీ శరీరాన్ని ధరించి విశ్వంలో పాత్రను చేసేందుకు వచ్చినప్పుడే అక్కడ కూడా శాంతి ఉంటుంది. ఆత్మ స్వధర్మము శాంతి. అశాంతిగా చేయించేది రావణుడు. మీరు శాంతి కొరకు శిక్షణ పొందుతూ ఉంటారు. ఎవరికైనా కోపం వస్తే అందరినీ అశాంతిగా చేసేస్తారు. ఈ యోగ బలంతో మీ నుండి మొత్తం మురికి అంతా తొలగిపోతుంది. చదువు ద్వారా మురికి తొలగిపోదు. స్మృతి ద్వారా మురికి అంతా భస్మం అయిపోతుంది. తుప్పు వదిలిపోతుంది. తండ్రి చెప్తూ ఉన్నారు, నిన్నటి వరకు మీకు శిక్షణ ఇచ్చాను, అప్పుడే మర్చిపోయారా? 5000 సంవత్సరాల మాట వారు లక్షల సంవత్సరాలు అనేస్తారు. ఇప్పుడు మీకు సత్యానికి అసత్యానికి గల వ్యత్యాసం తెలిసిపోయింది. తండ్రే స్వయంగా వచ్చి సత్యమేదో అసత్యమేదో, జ్ఞానమేదో భక్తి ఏదో, భ్రష్టాచారం అంటే ఏమో శ్రేష్టాచారం అంటే ఏమో తెలుపుతూ ఉన్నారు. భ్రష్టాచారులంటే వికారాలతో జన్మించిన వారు. అక్కడ వికారాలు ఉండవు. దేవతలు సంపూర్ణ నిర్వికారులని స్వయంగా మీరే అంటారు. అక్కడ రావణ రాజ్యమే ఉండదు. ఇవన్నీ సులభంగా అర్థం చేసుకునే విషయాలు. అర్థం చేసుకున్న తర్వాత ఏం చేయాలి? ఒకటేమో తండ్రిని స్మృతి చేయాలి, మరొకటి తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग, నమస్తే నమస్తే. ధారణ పవిత్రంగా అయ్యేందుకు మహావీరులుగా అవ్వాలి. స్మృతి యాత్ర ద్వారా లోపల ఉన్న మురికిని తొలగించుకోవాలి. మీ స్వధర్మమైన శాంతిలో స్థితమై ఉండాలి. అశాంతిని వ్యాపింపచేయరాదు. తండ్రి ఏ సత్యమైన విషయాలను వినిపిస్తారో అవే వినాలి. చెడు వినకు, తప్పు మాటలు వినకండి. అందరినీ జాగృతం చేయండి. పురుషోత్తమ యుగంలో పురుషోత్తములుగా అయ్యి ఇతరులను కూడా తయారు చేయండి. వరదానము: ఆత్మీక శక్తి యొక్క ఆధారంతో శారీరక శక్తిని అనుభవం చేసే సదా స్వస్థు భవ. ఈ అలౌకిక జీవితంలో ఆత్మ మరియు ప్రకృతి రెండిటి ఆరోగ్యము అవసరమే. ఆత్మ ఆరోగ్యంగా ఉంటే శరీరం యొక్క లెక్కాచారము లేక శారీరక రోగము శూలం నుండి ముళ్ళుగా అయ్యి కారణంగా స్వస్థితి కారణంగా స్వస్థతను అనుభవం చేస్తారు. వారి ముఖంపై నోటిపై జబ్బుతో కూడిన గుర్తులు ఉండవు. కర్మభోగాన్ని వర్ణించేందుకు బదులుగా కర్మయోగ స్థితిని వర్ణిస్తారు. వారు పరివర్తన శక్తి ద్వారా కష్టాన్ని
సంతుష్టతలోకి పరివర్తన చేసి తృప్తిగా ఉంటారు. అంతేకాక అసంతుష్టత యొక్క అలలను సంతుష్టత యొక్క అలను వ్యాపింపచేస్తారు. స్లోగన్: హృదయంతో, శరీరంతో, పరస్పర ప్రేమతో సేవ చేస్తే సఫలత తప్పకుండా లభిస్తుంది. ఓం శాంతి. संदेसी वतन में जा, संदेसी वतन में जा, मेरा संदेश ले जा, ले जा, ले जा, संदेसी वतन में जा। तत्वों के पार जाना, मिलेगा वहाँ वतन एक सुहाना, फरिश्तों की ये वो नगरिया, बाबा जहाँ है हमारे प्यारे प्यारे प्यारे, संदेसी वतन में जा। उस वतन में अव्यक्त भाषा नैनों से बोलेंगे मेरे बाबा, नैनों ही नैनों से कहना, दिल के बयान हमारे प्यारे प्यारे प्यारे, संदेसी वतन में जा। फूलों से मेरे बाबा को सजाना, प्यार से बाबा को भोग लगाना, स्नेह से बातें करना, बाबा जो नीचे आ जाए प्यारे प्यारे प्यारे, संदेसी वतन में जा। मेरा संदेश ले जा, ले जा, ले जा, संदेसी वतन